ఇలా చాపలేసి చాపల మీద మోకాలేసి పెద్ద మోకాల మీదకి రండి నలగొట్టుకోండి అని సేవకుడు చెప్తేనే కదా నలగొట్టుకుంటున్నాం. ఆ సుఖం నుండి పూర్తిగా మనం వేరైపోతున్నాం. యాకోబుని ఎప్పుడు ఆశీర్వదించాడు? పద్దనారం నుండి అతడు బయటకు వచ్చాడు. పద్దనారం ఇంకా ఏం సూచిస్తుందంటే స్వార్థపూరిత జీవితం. యాకోబు స్వార్థంగా బ్రతకాలనుకున్నాడు, కానీ ఏం సాధించలేకపోయాడా. అందుకే నేను అంటున్నాను, యేసయ్య శరీరము కూడా అది శ్రమ పెట్టబడిన శరీరం. ఆయన ఎప్పుడు స్వార్థం చూసుకోలేదు, ఇతరుల కొరికే బ్రతికాడు. అది నలగొట్టబడిన శరీరం. అందుకే ఆ శరీరం తినే ముందు మన నేత్రాలు తెరవబడాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భంలో పేతురు అంటాడు, ఇదిగో నేను 3వ దినంలో లేచి మరలా నేను మనుషుల చేత అప్పగించబడి 3వ దినంలో లేవబోతున్నానని ప్రభు ఎప్పుడైతే చెప్పాడో, ఆ సిలువ గురించి చెప్పగానే పేతురు ఏమన్నాడండి? ప్రభువా, నీకు ఆ శ్రమలు వద్దు, నీతో పాటు మేము చనిపోయేంత వరకు వస్తామన్నాడు. అంటే సిలువ వేయబడడం పేతురికి ఇష్టం లేదు. అయితే దేవుడు ఏమనంటే, ఎప్పుడైతే సిలువ మరణం వద్దన్నాడో వెంటనే సైతాన్ అన్నాడు. శ్రమ వద్దన్న వాణిని దేవుడు సైతాన్ లిస్టులో పెట్టాడు. పేతురు శ్రమ పడటానికి ఇష్టపడలేదు. అంతమంది శిష్యుల ముందు సైతానా నా వెనుకకు పో, శ్రమ పడద్దంటావా అని యేసుప్రభు ఒక్కసారి చూశాడో. దేవుని బిడ్డారా, అందుకే పేతురు ప్రభు కొరకు మరలా శ్రమ పడడం స్టార్ట్ చేశాడు, కష్టపడడం స్టార్ట్ చేశాడు. ప్రేమిని దేవుని బిడ్డారా, అందుకే ఈ శరీరం తీసుకునే ముందు మనం శ్రమపడే అనుభవంలోకి రావాలి. నిన్ను నీవే నలగొట్టుకోవాలి, నీ పాపాన్ని బట్టి నలగొట్టుకోవాలి, నీలో ఉన్న మొండితనాన్ని బట్టి, మూర్ఖ స్వభావాన్ని బట్టి, మార్పు లేని నీ జీవితాన్ని బట్టి మనం పూర్తిగా నలగొట్టుకొని ఆ పద్దనారం అనే అనుభవం నుంచి బయటికి రావాలి, స్వార్థపూరితం నుంచి బయటికి రావాలి. యాకోబులో ఉన్న 3వ అనుభవం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, 3వదిగా అతడు సమాధాన పడ్డాడు తన మామతోటి. నేను ముగిస్తాను. 31వ అధ్యాయం చివరి మాట, 31వ అధ్యాయం ఆదికాండం 45 నుంచి ఒకసారి చూడండి. యాకోబు ఒక రాయి తీసుకొని దానిని స్తంభముగా నిలువబెట్టెను. మరియు యాకోబు రాళ్ళు కూర్చుడని తన బంధువులతో చెప్పెను. వారు రాళ్ళు